లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో యనమల సౌత్ రెడ్డి గారు బుర్జపల్లి గ్రామం గిద్దలూరు మండలం మార్కాపురం జిల్లా వద్ద మూడవ జతగా మూడవ రౌండ్ లో కొనసాగుతున్నవి. శంకరు చెయ్యాలా పోరా చెయ్యాలా మొదటి బహుమతి 40,000. మూడవ రౌండ్ అనగా 750 అడుగుల దూరాన్ని 2 నిమిషాల 20 సెకండ్లలో పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 15 సెకండ్ల ముందంజలో కొనసాగుతున్నవి. శ్రీ వరహాలక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో యనమల సౌత్ రెడ్డి గారు బుర్జపల్లి గ్రామం గిద్దలూరు మండలం ప్రకాశం జిల్లా వద్ద పోటీలో కొనసాగుతున్నవి. ప్రదర్శనలో కొనసాగుతున్న పండుగను స్వాగతం చేసిన వారు కందుల చిన్న వెంకటరెడ్డి భార్య లక్ష్మమ్మ వారి జ్ఞాపకార్థం వారి కుమారులు గోపాల్ రెడ్డి రామరెడ్డి రామకృష్ణారెడ్డి సర్పంచ్ వారి చేతుల మీదుగా ఈ బండను స్వాగతం చేయడం జరిగింది. నాలుగో రౌండ్ అనగా 1000 అడుగుల దూరాన్ని 3 నిమిషాల 15 సెకండ్లలో పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 20 సెకండ్ల ముందంజలో కొనసాగుతున్నవి. వేట మొదలైంది. మొదటి బహుమతిగా 40,000. తగ్గేదిలే పుష్ప అంటే ప్రవర్ అనుకున్నావు. మూడవ రౌండ్ 750 అడుగుల దూరాన్ని 2 నిమిషాల 5 సెకండ్లలో పూర్తి చేసుకొని మొదటి స్థానానికి 15 సెకండ్ల ముందంజలో కొనసాగుతున్నవి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో జాన్వికారెడ్డి హాన్వికారెడ్డి గారు వేటపల్లి గ్రామం ఏటపాలెం మండలం బాపట్ల జిల్లా మొత్తం 4వ జతగా 4వ రౌండ్ లో కొనసాగుతున్నవి. వీరకోటి నాలుగో రౌండ్లుగా 1000 అడుగుల దూరాన్ని 3 నిమిషాల 5 సెకండ్లలో పూర్తి చేసుకొని మొదటి స్థానానికి 10 సెకండ్ల ముందంజలో కొనసాగుతున్నవి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో దేవరపల్లి జాన్వికారెడ్డి హాన్వికారెడ్డి గారు వేటపల్లి గ్రామం ఏటపల్లి మండలం బాపట్ల జిల్లా వద్ద పోటీలో కొనసాగుతున్నవి. ఐదో రౌండ్ అనగా 1250 అడుగుల దూరాన్ని 3 నిమిషాల 45 సెకండ్లలో పూర్తి చేసుకొని మొదటి స్థానానికి 20 సెకండ్ల ముందంజలో కొనసాగుతున్నవి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో దేవరపల్లి జాన్వికారెడ్డి గారు హాన్వికారెడ్డి గారు ఏటపాలెం గ్రామం ఏటపాలెం మండలం బాపట్ల జిల్లా వద్ద పోటీలో కొనసాగుతున్నవి. ఆ తదుపరి 5వ జతగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో లాయర్ కృష్ణ యాదవ్ గారు దర్గా గ్రామం ఖమ్మం మండలం మార్కాపురం జిల్లా డీవీకే బుల్స్ సిద్ధంగా ఉండాలి.
35 సెకండ్ల ముందంజలో కొనసాగుతున్నవి. ఆహా ఆహా అంకిరెడ్డి పోరాట చెయ్యాలా, చివరి వరకు పోరాట చేస్తేనే విజయానికి సంకేతం.